సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనము చూడబోతుంది కాల్ ఓన్లీ యాడ్స్. ఓకే, మీ లోకల్ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకెళ్ళాలి అండ్ మీకు హై కన్వర్టెడ్ క్వాలిటీ లీడ్స్ కాల్ ఓన్లీ యాడ్స్ తో ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ రోజు సెషన్ లో మనము చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ లాస్ట్ వరకు మీరు చూసేసేయండి. అండ్ రైట్ వేలో కాల్ ఓన్లీ యాడ్స్ ఎలా సెటప్ చేయాలి. ఓకే, నాకు తెలుసు మీ అందరికి చాలా జంక్ లీడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, వేరే లొకేషన్స్ నుంచి వస్తున్నాయి, వేరే లాంగ్వేజెస్ నుంచి వస్తున్నాయి. ఓకే, మేము ఆ లొకేషన్స్ కి వెళ్ళము. ఓకే, సో అండ్ కాంపిటీటర్స్ కూడా క్లిక్ చేస్తూ ఉంటారు మీ ల్యాండింగ్ పేజెస్ పైన. అలాంటప్పుడు మీ యాడ్ బడ్జెట్ త్వరగా అనేది అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేస్తాము అంటే ప్రాపర్ గా కాల్ ఓన్లీ యాడ్స్ ఎలా సెటప్ చేయాలి ఓకే అనేది ఈ రోజు మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. వన్స్ మనము గూగుల్ యాడ్స్ కి లాగిన్ అయినాక జస్ట్ క్లిక్ ఆన్ క్యాంపెయిన్. ఓకే, సో ఈ త్రూ అవుట్ వీడియోలో మనము ఒక కేటరింగ్ సర్వీసెస్ అనే ఎగ్జాంపుల్ ఒకటి మనము తీసుకుంటాం. ఓకే, బికాజ్ అది కూడా ఒక లోకల్ సర్వీస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకే, ఐ విల్ గో విత్ క్రియేట్ ఏ గోల్ విత్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇక్కడ మనము క్యాంపెయిన్ టైప్ వచ్చి ప్రజెంట్ కి సెర్చ్ అని తీసుకుంటా. ఓకే, సో ఈ ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా ఈ అకౌంట్ లో ఉన్నాయి కాబట్టి అది మనము తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ విజిట్స్ అండ్ ఫోన్ కాల్స్, ఈ ఆప్షన్స్ మనము సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే, ఇదే అందరూ గ్రేటెస్ట్ మిస్టేక్ చేసేది ఇక్కడే అన్నట్టు. ఓకే, ఈ ఆప్షన్స్ తీసుకుంటే మనము ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎవరే కానీ ల్యాండింగ్ పేజ్ కి వెళ్ళి డీటెయిల్స్ అంతా చదివేంత పేషెన్స్ అయితే ఉండవు. ఓకే, సో అందుకనే ఈ ఆప్షన్స్ ఏదే కానీ మనము చూస్ చేసుకోకూడదు. దెన్ మనం డైరెక్ట్ గా కంటిన్యూ అని ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ కేటరింగ్ సర్వీసెస్. ఓకే, లొకేషన్ వచ్చి నేను ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే బెంగళూరు. అండ్ మనము డేట్ కూడా మెన్షన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద డేట్ టుడే? 22nd Feb 2025. ఓకే, దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో సమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బిడ్డింగ్ లో మనకు ఏ ఆప్షన్ అయితే చూపిస్తుందో ప్రెసెంట్ కి మనము అదే తీసుకుంటాం. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా నెట్వర్క్స్. ఓకే, మన కాల్ ఓన్లీ యాడ్ ఓన్లీ మొబైల్లోనే కనపడాలి, ఇంకెక్కడే కానీ కనపడకూడదు. డెస్క్టాప్ లో ఉండకూడదు, ఇంకెక్కడే కానీ ఉండకూడదు. ఓకే, అందుకనే మనము ఈ 2 ఆప్షన్స్ ని అన్చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లొకేషన్ వచ్చి నేను మెన్షన్ చేసుకున్నది ఏంటి? బెంగళూరు. మనము బెంగళూరు టార్గెట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ లొకేషన్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ కూడా చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఎలాంటి ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి అని. అందుకనే ఎప్పుడే కానీ సెకండ్ ఆప్షన్ మనము చూస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లాంగ్వేజెస్కి వచ్చేసరికి మనము డిఫరెంట్ పీపుల్ ఉంటారు కాబట్టి బెంగళూరులో మనము డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే పీపుల్ ని మనము చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తెలుగు అండ్ కన్నడ. ఓకే, తమిళ్ అండ్ మలయాళం అండ్ హిందీ. ఓకే, ప్రజెంట్కి అయితే నేను ఈ ఆప్షన్స్ చూస్ చేసుకున్నా. మాక్సిమమ్ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే ఉంటారు కాబట్టి మాక్సిమం మనము కవర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు, అది ఎప్పుడే కానీ ఆఫ్ లో ఉండాలి. మోర్ సెట్టింగ్స్, ఇవి వన్స్ క్యాంపెయిన్ సెటప్ చేసినాక ఎలాంటి ఆప్షన్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి, తీసేసేయాలి అనేది చూపిస్తాం. ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి గైస్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ ఎప్పుడే కానీ బ్రాడ్ మ్యాచ్ లో వెళ్ళకూడదు. ఓకే, గూగుల్ మనకు సజెస్ట్ చేస్తున్నా కానీ బట్ బ్రాడ్ మ్యాచ్ అనేది తీసుకోకూడదు, మన బడ్జెట్స్ అని కంప్లీట్ గా వేస్ట్ అయిపోతుంది. ఓకే, అందుకనే నేను ప్రైజ్ మ్యాచ్ లో తీసుకుంటా. కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు ఒక్క కీవర్డే తీసుకున్నాను ఎగ్జాంపుల్ కి. ఓకే, ఇక్కడ నెక్స్ట్
ఫైనల్ యూఆర్ఎల్ ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ యాడ్ కాపీస్ అన్ని వస్తాయి కాబట్టి ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా మనము ఫాలో అవ్వండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా సెటప్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే ఒక వెబ్సైట్, ఆఫ్ కోర్స్ వెబ్సైట్ మనదే కాబట్టి అది నేను వీడియో పర్పస్ కి మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కాల్స్ అని ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ ను తీసుకోవద్దండి. ఓకే, నెక్స్ట్ హెడ్లైన్ కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ కేటరర్ ఇన్ బెంగళూరు ఎగ్జాంపుల్. ఓకే, #1 కేటరర్ ఇన్ బెంగళూరు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడే కానీ థర్డ్ హెడ్లైన్ లో మీ బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. SDM అని నా బ్రాండ్ మెన్షన్ చేసుకున్నా, సుబ్బు డిజిటల్ మార్కెటర్ అని. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ రిలేటెడ్ టు కేటరింగ్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో అది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రజెంట్ కి నేను ఏం చేసుకుంటున్నా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కి ChatGPT నుంచి తీసుకున్నాను. ఓకే, ఇది నెక్స్ట్ స్టెప్ లో ఎందుకు తీసుకున్నాము అనేది నేను చెప్తాను అన్నమాట. ఓకే, వన్స్ ఇదైనాక డన్ అని మెన్షన్ చేయండి. చేసినాక క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకు బడ్జెట్ అనేది వస్తుంది. బడ్జెట్ లో జస్ట్ ఒక 500 రూపీస్ అని నేను మెన్షన్ చేస్తున్నా. ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కి. ఓకే, ఇప్పుడు మన యాడ్ అనేది రివ్యూకి వెళ్తుంది. అంటే పబ్లిష్ చేశాక రివ్యూకి వెళ్తుంది. అంటే గూగుల్ యాడ్స్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ అల్గోరిథం ఏదైతే ఉంటుందో అల్గోరిథం ప్రీ డిఫైన్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి సర్వీసెస్ కి ఇన్ని అవర్స్ లో ఇమీడియట్ గా యాడ్ అనేది అప్రూవ్ చేయాలి అని. ఓకే, బట్ యాజ్ పర్ గూగుల్ పాలసీస్ ప్రకారము మనకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు మనకు యాడ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సార్ ఎక్కడ సెటప్ చేసినాం మనం కాల్ ఓన్లీ యాడ్స్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు కాల్ ఓన్లీ యాడ్స్ మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, మనము సెటప్ చేసిన క్యాంపెయిన్ కి వెళ్ళాలి. ఓకే, ఇదే కదా కేటరింగ్ సర్వీసెస్ బెంగళూరు 22nd ఇదే కాబట్టి మనము యాడ్ గ్రూప్ మెన్షన్ చేసుకోండి. కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు అని ఎగ్జాంపుల్ కి మీ యాడ్ గ్రూప్ ని రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకున్నాక యాడ్స్ కి వెళ్ళాలి. ఓకే, యాడ్స్ కి వచ్చాక ఇక్కడ అసలైన కాల్ ఓన్లీ యాడ్స్ మనము సెటప్ చేయబోతున్నాము. ఇంతవరకు ఏదైతే చేసినామో మనకు కాల్ ఓన్లీ యాడ్స్ అక్కడ రాదు. యాక్చువల్ స్టెప్ ఇక్కడికి రావాలి. మనం ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనం ఏం సెటప్ చేసినాము, ఒక సర్చ్ యాడ్ సెటప్ చేసినాం. అది సర్చ్ యాడ్ మాత్రమే, కాల్ ఓన్లీ యాడ్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే యాడ్స్కి వచ్చాక యాడ్స్ లో క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్, ఇక్కడ కాల్ యాడ్ అని ఉంటుంది. ఓకే, ఎక్కడ ఉంటుంది అని అంటే యాడ్స్ అనే ఆప్షన్కి వచ్చినాక ఇక్కడ మనకు కాల్ యాడ్ అని ఉంటుంది. ఓకే, బిఫోర్ వి క్రియేటింగ్ కాల్ యాడ్ మనం ఏం చేయాలి, ఈ సర్చ్ క్యాంపెయిన్ ని పాజ్ చేసుకోవాలి. ఓకే, ఈ సర్చ్ క్యాంపెయిన్ పాజ్ చేయాలి. ఇప్పుడు మనము యాక్చువల్ కాల్ యాడ్ క్యాంపెయిన్ ని సెటప్ చేస్తాం. ఓకే, ఈ ఆప్షన్స్ ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, మనం డైరెక్ట్ గా అక్కడ తీసుకున్నాము అని అంటే స్టార్టింగ్ లోనే కాల్స్ రావు అండ్ మీ బడ్జెట్స్ వేస్ట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఇండియా అండ్ ఫోన్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఏ ఫోన్ నెంబర్ కానీ ఓకే డిఫరెంట్ నంబర్స్ మీరు ఇవ్వద్దండి. మీరు డిఫరెంట్ నంబర్స్ ఇస్తే మీ యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. ఏదైతే జస్ట్ ఒక శాంపుల్ పర్పస్ కి మీరు ఒక ల్యాండింగ్ పేజ్ ఏదో ఒక స్మాల్ వెబ్సైట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మన వెబ్సైట్ లో ఏ ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ వచ్చి 7483736358 ఈ నంబర్ ఉంది కాబట్టి మనము ఇదే ఫార్మాట్ లోనే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అని చూపిస్తుంది. ఓకే, ఈ ఫార్మాట్ లోనే మనము నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వాలి. ఓకే, ఎవ్రీ 5 నంబర్స్ కి స్పేస్. ఓకే, ఇప్పుడు ఓకే ఇది 7483
736358 నంబర్ అయితే నేను మెన్షన్ చేసి పెట్టేసిన. ఇప్పుడు అసలైన గేమ్ అనేది. ఓకే. గూగుల్ యాడ్స్ ఈజ్ ఎ గేమ్. ఓకే. ఇక్కడ మనము అందరూ గ్రేటెస్ట్ మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఫైనల్ యూఆర్ఎల్ రికమెండెడ్ ఉంది కదా అని ఫైనల్ యూఆర్ఎల్ పెట్టేస్తారు. బట్ అలా చేయకూడదు. అలా చేస్తే ఎవరైనా మళ్ళీ మీ యాడ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ల్యాండింగ్ పేజ్‌కెళ్తారు. అక్కడ మనీ అనేది కట్ అయితుంది. అందుకనే వెరిఫికేషన్ యూఆర్ఎల్ మ్యాండేటరీ. ఎందుకు వెరిఫికేషన్ యూఆర్ఎల్ అనంటే, ఈ నంబరు ఈ వెబ్‌సైట్‌లో ఉంది కాబట్టి అప్పుడు గూగుల్ అల్గారిథమ్ మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే. ఇచ్చిన ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ వెరిఫికేషన్ పర్పస్‌కి దాంట్లో ఉన్న నంబరు, నేనిచ్చిన నంబరు మ్యాచ్ అయిందా లేదా? ఓకే. ఇప్పుడు మ్యాచ్ అయింది. ఇక్కడ ఇచ్చిన ఫోను నంబరు, ఇక్కడ మనకున్న ఫోను నంబరు మ్యాచ్ అయింది కాబట్టి అప్పుడు అది మనకు ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ప్రాపర్‌గా మనము డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ డిస్‌ప్లే పాత్ ఇచ్చినా ఒకటే, ఇవి ఇవ్వకపోయినా ఒకటే, ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఆ! హెడ్‌లైన్ రికమెండెడ్, హెడ్‌లైన్ 1, హెడ్‌లైన్ 2 మళ్ళీ బిజినెస్ నేమ్, డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ లైన్ 2. ఓకే. ఈ 5 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ టు క్రియేట్ ఎ కాల్ యాడ్. మనం తీసుకున్న సర్వీస్ ఏంటి? కేటరింగ్ సర్వీసెస్. ఓకే. ఇప్పుడు యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే. కాంపిటీటర్ అన్నీ చూసేసి యాడ్స్ క్రియేట్ చేయాలా? లేదు. అందుకనే ఓకే. దేర్ ఈస్ ఎ టూల్ కాల్డ్ చాట్‌జిపిటి. ఓకే. ఇది ఓపెన్ ఏఐ టూల్. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బిల్డ్ అయిన టూల్ ఇది చాట్‌జిపిటి. ఓకే. డిజిటల్ మార్కెటర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది చాట్‌జిపిటి అనేది. ఓకే. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అనేది టైప్ చేసేసిన. ఓకే. ప్రాంప్ట్ నేనేం చెప్తున్నా అంటే, యాక్ట్ యాస్ ఎ Act as a Google Ads lead generation expert. I need ad copy for a call only campaign for a catering services in Bangalore. ఓకే. కేటరింగ్ సర్వీసెస్ ఇన్ బెంగుళూరు అనేది సర్వీసెస్ కాబట్టి, సర్వీస్ ఇస్తారు కాబట్టి ఆ బిజినెస్ అనేది మనము కీవర్డ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ హెడ్‌లైన్స్ మాక్సిమం 30 క్యారెక్టర్స్. ఓకే. ప్రొవైడ్ మల్టిపుల్ కంపెలింగ్ ఆప్షన్స్. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ మాక్సిమం 90 క్యారెక్టర్స్. ఓకే. ప్రొవైడ్ మల్టిపుల్ ఆప్షన్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ద గోల్ ఈస్ టు గెట్ మోర్ ఫోన్ కాల్స్. ఓకే. రైట్ ఫ్రెండ్స్. ద గోల్ ఈస్ టు గెట్ మోర్ ఫోన్ కాల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, కేటరింగ్ సర్వీసెస్ కాబట్టి ఇది జస్ట్ ఒక 10-15 సెకండ్స్‌లో మనకు యాడ్ కాపీస్ అన్నీ ఇచ్చేస్తుంది. దీంట్లో ఆల్రెడీ హెడ్‌లైన్స్ మాక్సిమం 30 క్యారెక్టర్స్. యాస్ పర్ గూగుల్ యాడ్స్ ప్రకారము 30 క్యారెక్టర్స్. రైట్. 30 క్యారెక్టర్స్, బిజినెస్ నేమ్ 25 క్యారెక్టర్స్ అండ్ 90 క్యారెక్టర్స్. అదే కదా మనం గూగుల్‌కి ఇన్పుట్ ఇచ్చింది. అంటే చాట్‌జిపిటికి ఇన్పుట్ ఇచ్చింది. చాట్‌జిపిటి ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా యాడ్ కాపీస్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ మనము చూజీగా తీసుకోవాలి. ఏంటివి? హెడ్‌లైన్స్. ఓకే. నేనిప్పుడు తీసుకునే హెడ్‌లైన్స్ ఎలా ఉన్నాయి అనంటే, బుక్ యువర్ కేటరర్ నౌ. ఓకే. లెట్ మీ కాపీ థాట్ అండ్ బుక్ యువర్ కేటరర్ నౌ అనేది ఒక హెడ్‌లైన్. నెక్స్ట్ డెలీషియస్ ఫుడ్. ఓహ్! సూపర్. ఓకే. కాల్ నౌ. నెక్స్ట్ బిజినెస్ నేమ్. మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ నేమ్ మీరు మెన్షన్ చేసి పెట్టుకోండి. ఓకే. ఎగ్జాంపుల్ పర్పస్‌కి నేను ఎస్‌డిఎం అని నేను మెన్షన్ చేస్తున్నా. ఓకే. ఎస్‌డిఎం ఈస్ నథింగ్ బట్ సుబ్బు డిజిటల్ మార్కెటర్. ఓకే. ఇప్పుడు 90 క్యారెక్టర్స్ మనం తీసుకోవాలి డిస్క్రిప్షన్‌కి. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తాము అనంటే, బాగున్న డిస్క్రిప్షన్స్ తీసుకోండి. ఓకే. ఇది 79 ఉంది కాబట్టి యెస్. గుడ్ టు గో. ఓకే. ఫర్ వెడ్డింగ్. ఓకే. ఇవన్నీ మనము తీసుకుంటామన్నమాట. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ కన్వర్షన్ యాక్షన్. ఓకే. ఎన్నొచ్చినాయి కాల్స్? క్యాంపెయిన్ సెటప్ చేసేస్తాము. ఎన్నొచ్చినాయి కాల్స్? మనకు డాష్‌బోర్డ్‌లో ఎలా చూపిస్తుంది? అది నెక్స్ట్ నేను చూపిస్తా. ఎగ్జాక్ట్‌గా మీరు ఎలా మెన్షన్ చేసుకోవాలి, ఒక కన్వర్షన్ యాక్షన్ అనేది, ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తా. ఇక్కడ యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్ క్లిక్ చేయన అవసరం లేదు. ఎందుకనంటే మనము ఇక్కడ ఏదే యూఆర్ఎల్ కానీ ఇవ్వట్లేదు. ఓకే. సేవ్ న్యూ యాడ్ క్లిక్ చేసేసేయండి. చూసినారా? అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ యాడ్ ఎలా కనపడుతుంది? ఓకే. ఈ యాడ్ ఎలా కనపడుతుంది అనంటే చూడండి ఇది.
ఓన్లీ మొబైల్లోనే వస్తుంది. ఇక్కడ డెస్క్టాప్ ఏదే కానీ రాదు. ఓకే, చూడండి ఇలా కాల్ యాడ్ అనేది వస్తుంది దేంట్లో, మొబైల్లో. ఎవరన్నా కేటరర్ సర్వీసెస్ ఇన్ బెంగుళూరు అని టైప్ చేస్తే ఎంటైర్ బెంగుళూరు మనం టార్గెట్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఇలాగనే యాడ్ అనేది కనపడుతుంది. ఓకే, సార్ ఇక్కడ హెడ్లైన్స్ 2 ఇచ్చినారు కదా, ఇక్కడ ఒకటే కనపడుతుంది అని డౌట్ రావచ్చు. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని మొబైల్స్ ఏంటి అని అంటే చిన్నగా ఉంటాయి. ఓకే, దో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నా కానీ పెద్ద స్క్రీన్ టచ్లు, బట్ చిన్న మొబైల్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి దానిలలో మనకు ఒక హెడ్లైన్ కనపడుతుంది. ఓకే, అదే స్క్రీన్ ఎక్కువ ఉంటే అక్కడ మనకు 2 హెడ్లైన్స్ కనపడుతుంది. ఓకే, సేవ్ న్యూ యాడ్. ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది స్టేటస్ పెండింగ్ రివ్యూలోకి వెళ్తుంది. మనం యాడ్ చేసిన కీవర్డ్స్ ఎన్ని, ఒకటే కీవర్డ్. ఓకే, ఇప్పుడు కాల్ యాడ్ సెటప్ అయ్యింది. నెక్స్ట్ కన్వర్షన్ యాక్షన్ ఎలాగా. ఓకే, ఈ కాల్ పైన క్లిక్ చేసినాను, బట్ యాడ్ కనపడింది. కాల్ మాట్లాడినారు కస్టమర్ ఎవరితో, బిజినెస్ ఓనర్తో. ఓకే, బిజినెస్ ఓనర్తో మాట్లాడాక మనకు డాష్ బోర్డ్ లో చూపించాలి కదా ఎన్ని కాల్స్ వచ్చినాయి ఏంటి అని. ఓకే, అందుకనే మనము కన్వర్షన్ యాక్షన్ అనేది ప్రాపర్ గా క్రియేట్ చేస్తాం అన్నట్టు. అది ఎలా చేయాలి. ఓకే, అది ఎలా చేయాలి అని అంటే ప్రాపర్ వే నేను చూపిస్తాను చూడండి. గోల్స్ గోల్స్ పైన క్లిక్ చేస్తే మీకు కన్వర్షన్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ సమ్మరీ పైన క్లిక్ చేయండి. సమ్మరీ పైన క్లిక్ చేశాక ఓకే, సమ్మరీ పైన క్లిక్ చేశాక మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి కనబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్ కన్వర్షన్ యాక్షన్ అని ఉంటుంది. ఓకే, కన్వర్షన్ యాక్షన్ మనము దేనికి సెటప్ చేస్తాము, ఫోన్ కాల్స్ కి మాత్రమే, అది కాల్ ఓన్లీ యాడ్స్ కి మాత్రమే మనము సెటప్ చేస్తాము. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి వెబ్సైట్, యాప్, ఫోన్ కాల్స్, ఇంపోర్ట్. ఓకే, ఫోన్ కాల్స్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఫోన్ కాల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. కాల్స్ ఫ్రమ్ యాడ్స్ యూజింగ్ కాల్ అసెట్స్ ఆర్ కాల్ యాడ్స్. ఓకే, కాల్స్ టు ఏ ఫోన్ నంబర్ ఆన్ యువర్ వెబ్సైట్, కాల్స్ ఆన్ యువర్ నంబర్ ఆన్ యువర్ వెబ్సైట్. ఓకే, మనం దీంట్లో చూస్ చేసుకోవాల్సింది ఏంటి, మనం ఇక్కడ వెబ్సైట్ ఇవ్వట్లేదండి. ఓకే, ఇక్కడ మనం ఇచ్చింది ఫోన్ నంబర్ మాత్రమే. అలాంటప్పుడు కాల్ ఓన్లీ యాడ్స్ కే వస్తుంది కాబట్టి కాల్ ఫ్రమ్ యాడ్స్ యూజింగ్ కాల్ అసెట్స్. ఓకే, ఆర్ కాల్ యాడ్స్. మనం ఇప్పుడు సెటప్ చేసింది కాల్ యాడ్స్ కాబట్టి ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ కన్వర్షన్ యాక్షన్ నేమ్. ఓకే, ఇది ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కాల్ ఓన్లీ యాడ్స్ అని టైప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మన ఒక ఫోన్ కాల్ వాల్యూ ఎంత. ఓకే, మీకు ఒక కేటరింగ్ సర్వీసెస్ బిజినెస్ వచ్చింది అని అంటే ఒక క్లయింట్ నుంచి ఆ అమౌంట్ అనేది మనము మెన్షన్ చేసుకోవాలి. ఓకే, లేదనంటే డమ్మీ నంబరు ఒకటని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఫర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఏం మెన్షన్ చేసుకోవాలి అని అంటే యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత, ఒక కాల్ యాడ్ లో యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత అనేది మనము క్యాలిక్యులేట్ చేసుకొని మనము ఆ నంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ప్రజెంట్ కి నేను 1 అని నేను మెన్షన్ చేసుకుంటా. ఇక్కడ కౌంట్, ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, ఎవ్రీ ఆర్ 1. ఎవ్రీ అనేది అది మనకు ఈ కామర్స్ లో హెల్ప్ అవుతుంది. 1 అనేది ఇది కేటరింగ్ సర్వీసెస్ ఈ కామర్స్ కాదు కాబట్టి అది మనము 1 అనే చూస్ చేసుకోవాలి. ఓకే, కాల్ లెంత్ ఎంత అంటే ఇప్పుడు ఒక కస్టమర్ కాల్ చేసినాక ఒక 60 సెకండ్ వరకు మాట్లాడినారు అనుకున్నాం. 60 సెకండ్, 90 సెకండ్స్, 2 మినిట్స్, 3 మినిట్స్. ఓకే, ఇలా మాట్లాడితే అది ఆల్మోస్ట్ మీరు ఇంకా కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి కాల్ కన్వర్షన్ లెంత్ ఎంత, 60 సెకండ్స్ అనే పెట్టుకోండి. లేదు మళ్ళీ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటారు, మాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి, 30 సెకండ్స్ పెట్టుకోవాలి. ఓకే, బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చి 60 సెకండ్స్. ఎందుకనంటే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ అన్ని చెప్పడానికి ఒక 1 మినిట్ వరకు టైం పడుతుంది కాబట్టి మనము బెస్ట్ ప్రాక్టీసెస్ 60 సెకండ్స్ అని నోట్ చేసుకుంటాం. ఓకే, క్లిక్ త్రూ విండో ఎన్ని డేస్ ఉండాలి. ఓకే, వన్స్ క్లిక్ చేసినాక కస్టమర్ మన యాడ్ పైన అక్కడ కుకీస్ అనేది సేవ్ అవుతాయి. ఓకే, కస్టమర్ మొబైల్లో. ఓకే, అది ఎన్ని రోజుల వరకు ఉండాలి.
ఓకే. ఎన్ని రోజుల వరకు ఉండాలి? అండ్ ఆల్సో మన డాష్‌బోర్డ్‌లో ఎన్ని డేస్ వరకు చూపిచ్చాలి? అది 30 డేసా? 60 డేసా? 90 డేసా? 180 డేసా? అని ఆప్షన్స్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది. ఓకే. మీరు ఎన్ని డేస్ అయినా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ బిజినెస్ గోల్. ఓకే. ఇక్కడ అట్రిబ్యూషన్. అట్రిబ్యూషన్ ఎప్పుడే కానీ గూగుల్ రికమెండ్ చేసిండేదే మనము తీసుకోవాలి. అది డేటా డ్రివెన్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఓకే. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. క్రియేట్ అండ్ కంటిన్యూ. క్రియేట్ అండ్ కంటిన్యూ అయ్యాక నెక్స్ట్ డన్. ఓకే. ఇప్పుడు మనము కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ చేసేసాం. ఓకే. కన్వర్షన్ యాక్షన్ క్రియేట్ అయిపోయింది. యెస్. ఇప్పుడు ఇంకా మనకు క్యాంపెయిన్‌లో చాలా సెట్టింగ్స్ చేయాలి. ఓకే. సెట్టింగ్స్ ఏంటి అనంటే అప్పుడే సినిమా అయిపోలేదు. కాల్ ఓన్లీ యాడ్స్ ఊరికనే రావు. ఓకే. టైం పెట్టాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఎలాంటి సెట్టింగ్స్ చేయాలి? మనం ఏంటి అనంటే కంప్లీట్ కంట్రోలు గూగుల్ యాడ్స్‌కి ఇచ్చేసినాం. బడ్జెట్ రూ. 500 పర్ డే. బట్ ఇక్కడ బిడ్డింగ్ స్ట్రాటజీ వచ్చి స్మార్ట్ బిడ్డింగ్ స్ట్రాటజీ‌లోకెళ్ళినాం. ఎప్పుడే కానీ మనము గూగుల్‌కి కంట్రోల్ ఇవ్వకూడదు. ఓకే. కంట్రోల్ మన దగ్గరుండాలి. ఓకే. కంట్రోల్ మన దగ్గరున్నప్పుడు మనము ఎలా కావాలి అనంటే అలా మనము సెటప్ చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్స్ వైస్ మన కంట్రోల్‌లో ఉంటాయి ఎక్కువ. ఓకే. ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు సెట్టింగ్స్‌కెళ్ళి మనం ఏవైతే స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెట్టింగ్స్ అన్నీ చేంజెస్ చేయాలి. మీరు స్టార్టింగ్‌లోనే చేయొచ్చు కదా సార్ అంటే స్టార్టింగ్‌లో ఆ ఆప్షన్స్ రావు. అదే గూగుల్ యాడ్స్ టెక్నిక్. ఓకే. యాహ్! ఇక్కడ మనము కన్వర్షన్ గోల్స్. ఓకే. కన్వర్షన్ గోల్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఏం సెలెక్ట్ చేసుకోవాలి మనము? ఫోన్ కాల్స్. ఓకే. ఈ ఫోన్ కాల్స్ అనేదే మనము కన్వర్షన్ గోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఆప్షన్స్ బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ కన్వర్షన్ యాక్షన్స్ సెటప్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్స్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్. మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనము వితౌట్ గోల్ సెటప్ చేసినాము. ఇప్పుడు విత్ గోల్స్ లీడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటా. సేవ్. ఓకే. వన్స్ ఇది సేవ్ అయినాక ఓకే. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. ఇది అవసరం లేదు. బెంగుళూరు, కర్ణాటక, ఇండియా. ఓకే. థిస్ ఈస్ ఫైన్. ఓకే. అండ్ ఆల్సో లాంగ్వేజ్ ఈస్ ఫైన్. యాహ్! బిడ్డింగ్. బిడ్డింగ్ ఇప్పుడు చేంజ్ చేయాలి. ఓకే. చేంజ్ బిడ్ స్ట్రాటజీ. ఆ! ఇక్కడొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ ఏ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్‌లీ అని ఉంటుంది. నాట్ రికమెండెడ్ అని ఉంటుంది. అదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ చెప్పాను గదా! ఎప్పుడే గాని గూగుల్‌కి మనము కంట్రోలింగ్ ఇవ్వకూడదు. ఓకే. ఇక్కడ మనము మాన్యుయల్ సీపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యుయల్ సీపీసీ అంటే ఏంటి? మాన్యుయల్‌గా మనము కాస్ట్ పర్ క్లిక్ ఒక్కొక్క కీవర్డ్‌కి సెటప్ చేయొచ్చు. సేవ్. సేవ్ చేశాక నెక్స్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఏదైనా ఉన్నాయా? లేదా? అనేది మనము క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఓకే. క్యాంపెయిన్స్‌కెళ్తే ఇప్పుడు మన ఓకే. స్టేటస్ చూడండి ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది యాడ్. ఓకే. ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. అండ్ ఆల్సో బిడ్ స్ట్రాటజీ మాన్యుయల్‌కి వచ్చేసింది. అంటే ఇప్పుడు కంట్రోలింగ్ మనము గూగుల్ యాడ్స్‌కి ఇవ్వట్లేదు. కంట్రోలింగ్ అంతా మన దాంట్లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము పెండింగ్ అనేది యాడ్స్ అనేది ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఓకే. ఇక్కడ మనకు టార్గెట్ సీపీఏ అని చూపిస్తుంది. ఓకే. వన్స్ ఇప్పుడే మనం బిడ్ స్ట్రాటజీ చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ మనము రిఫ్రెష్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేస్తే యెస్. చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చేసింది కదా! డిఫాల్ట్ సీపీసీ. ఓకే. మనం అక్కడ ఆల్రెడీ బిడ్ స్ట్రాటజీ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ సీపీసీ 0.01 పైసే చూపిస్తుంది. దీన్ని మనము చేంజ్ చేసుకోవాలి. ఇది కానీ మీరు చేంజ్ చేసుకోలేదు అనంటే మీ యాడ్‌కి ఇంప్రెషన్స్ రావు, క్లిక్స్ రావు, కాల్స్ రావు. ఎందుకనంటే 0.1 పైసా గూగుల్ ఇవ్వదు గదా! అందుకనే రూ. 10 పర్ క్లిక్. ఓకే. అంటే పర్ కాల్‌కి. అలా మనకు ఎన్ని కాల్స్ అయితే వస్తాయో దాంట్లో జెన్యూన్ ఎలా ఉంటాయో అనేది మనము కాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి ఓకే. రూ. 100 పెడితే ఒక కాల్ నాకు ప్రాపర్‌గా వస్తుంది అన్నప్పుడు మనము ఒక కాల్ కాస్ట్ రూ. 100 పెట్టుకుంటాం. ఓకే. రూ. 100 అయిపోయింది. ఇప్పుడు మన కీవర్డ్‌కి కంట్రోల్ ఒస్తుంది. ఓకే. కంట్రోల్ ఒచ్చినప్పుడు చూడండి మాక్సిమం సీపీసీ.
మాక్సిమము ఒక కాస్ట్ పర్ క్లిక్‌కి 100 రూపీసే నేను పే చేస్తా. దాని లోపలనే నువ్వు నాకు బిజినెస్ అనేది తీసుకొని రా. అంటే కాల్స్ అనేది తీసుకొని రా అని మనం డైరెక్ట్‌గా గూగుల్ యాడ్స్‌కి ఇన్‌పుట్ ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ కీవర్డ్‌కి 10 రూపీస్ పెట్టుకోవాలా? 10 రూపీస్ పెట్టుకోవచ్చు. 100 రూపీస్ పెట్టాలా? 100 రూపీస్ పెట్టుకోవచ్చు. 200 పెట్టాలా? 200 పెట్టుకోవచ్చు. ఓకే. వన్స్ మనకు కాల్ యాడ్స్ వచ్చినాక ఐ మీన్ క్లిక్స్ వచ్చినాక మనకు ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ డేటా లేదు కదా సార్ అని అంటారు. అందుకనే కొన్ని కాలమ్స్ అనేది మనము సెటప్ చేసుకోవాలి. అవి ఏంటి అనంటే కాల్. ఓకే. ఫోన్ కాల్స్. ఓకే. మళ్ళీ ఫోన్ ఇంప్రెషన్స్. ఓకే. ఈ 2 మెట్రిక్స్ మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఎవరన్నా క్లిక్ చేస్తే దట్టు మనం కన్వర్షన్ ఏం సెటప్ చేసినాం 60 సెకండ్స్ లెంగ్త్. ఆ 60 సెకండ్స్ లెంగ్త్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో అప్పుడు అది రికార్డ్ అయితుంది. అదే కన్వర్షన్ యాక్షన్ మనం సెటప్ చేసింది. దాంట్లో మీరు 180 సెకండ్స్ పెట్టింటే 180 సెకండ్స్ ఎవరైతే మాట్లాడింటారో ఓకే. అది ఒక కన్వర్షన్ కింద మనకు చూపిస్తుంది దీంట్లో. ఇక్కడ గూగుల్ యాడ్స్ డాష్‌బోర్డ్‌లో. అండ్ కొన్ని బిజినెసెస్‌కి కొంచెం డేటా అనేది ప్రాపర్‌గా చూపిచ్చదు. ఓకే. కొన్ని బిజినెసెస్‌కి ప్రాపర్‌గా డేటా అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ రీసెంట్‌గా గూగుల్ ఏంటి అనంటే ఈ కన్వర్షన్ యాక్షన్‌ని ఇంకా బెటర్‌గా ఇంప్రూవ్ చేయటానికి వాళ్ళు కంప్లీట్‌గా సిస్టమ్‌ని ఆ కన్వర్షన్ సిస్టమ్‌ని ఈజీగా చేసేస్తున్నారన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒక కీవర్డ్‌కి మనం పెట్టిన బిడ్డింగ్ ఎంత? 100 రూపీస్. ఓకే. ఇన్ కేస్ కాల్స్ వస్తే మనకు డేటా ఎక్కడ చూపిస్తుంది? అండర్ ఫోన్ కాల్స్‌లో చూపిస్తుంది. ఏదైనా ఇంప్రెషన్ వస్తే ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఒక కాల్ ఓన్లీ యాడ్స్ ఎలా ప్రాపర్‌గా సెటప్ చేయాలి. ఓకే. అనేది ఈరోజు ఈ సెషన్‌లో మనం చూసేసినాం. అండ్ మీ బిజినెస్‌కి ఏదైనా హెల్ప్ కావాలి అనంటే ఎలాంటి బిజినెస్ అనో మీరొకసారి కమెంట్ చేసేసేయండి. ఆ బిజినెస్‌కి నే నేను కొన్ని గూగుల్ యాడ్స్ క్రియేట్ చేస్తా. ఓకే. మీ బిజినెస్‌లో ఎవరైనా సఫర్ అవుతున్నారు అనంటే లీడ్స్ కోసం కానీ, ఓకే. కాల్స్ కోసం కానీ మీ బిజినెస్ నేమ్ అనేది కమెంట్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా కొన్ని వీడియోస్ నేను చేస్తా. అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీకేదైనా డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలి అనంటే ఎస్‌డిఎం క్లాసెస్‌కి మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఓకే. ఇలానే ఎవ్రీ డే మనము డిస్కస్ చేసుకుంటాం. ఓకే. అండ్ ఫ్రీలాన్సర్స్ మీరు ఎలాంటి క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారో ఒకసారి కామెంట్‌లో పెట్టేసేయండి. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ గూగుల్ యాడ్స్‌లో క్వాలిటీ లీడ్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను మీకు నేర్పిస్తా. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.